శ్రేష్టమైన నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి మేరీ గోల్డ్ తన యొక్క జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి మీ మధ్య ఉండడం మీరు ఎరుగుదురు. ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా క్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా మరి మీ యొక్క వీధిలో కూడా మరి యేసు ఎందుకు పుట్టాడో అనేటువంటి విషయాన్ని మీకు కూడా చెప్పాలనేటువంటి ఒకే ఒక ఆశతో మరి మన సహోదరి మేరీ గోల్డ్ మీ మధ్యకు ఇటు రీతిగా మంచి మీటింగ్ ని పెట్టించిందిగా ఉంటుంది. ప్రియులారా, ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మరి ఈ యొక్క శబ్ద యంత్రము ద్వారా వచ్చేటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. క్రిస్మస్ అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూలోకానికి జన్మించిన కారణాన ఆయనను ఆరాధించేటువంటి విధానము 2024 సంవత్సరాల క్రితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలోనికి జన్మించిన వారుగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఎందుకు వచ్చాడో ఒక 2 విషయాలు మీ ముందుంచి నా యొక్క సందేశాన్ని ముగించాలని ఆశిస్తూ వస్తున్నాను. ఆయన ఎందుకు వచ్చాడు అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మరొకసారి నేను చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఇక్కడ 2 విషయాలు మనకి కనబడుతూ వస్తున్నాయి. నశించినది, రెండవది వెదుకుట. మొట్టమొదటిగా నశించినది ఏమిటి అని మనం ఆలోచిస్తే, నశించింది ఏమిటి అంటే మన యొక్క జీవితంలో దేవుని ఎరుగకపోకుండా మనం అయిపోతున్నాం. నశించిపోవడానికి గల మొదటి కారణం ఏంటంటే దేవుని తెలియక, దేవుని ఎరగక, ఆయనంటూ ఎవరో తెలియక మన యొక్క జీవితాల్లో నాశనం అయిపోతూ వస్తున్నాం. అది మనం గ్రహించడం లేదు. ఎందుకు మనం నాశనం అయిపోతున్నాం అంటే మనకు తెలియని దేవులను ఆరాధిస్తూ వస్తున్నాం. సృష్టిని మీరు చూసేటువంటి సృష్టి అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సృష్టిస్తూ వచ్చినారు. మరి ఎరగకపోవడం వలన కలిగేటువంటి నష్టం ఏంటంటే అపోహల్లోనికి దారి తీస్తుంది. కాబట్టి ఏదో అపోహ క్రైస్తవం అంటే, క్రీస్తు జన్మం అంటే, మరి ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరగక మనుషులందరూ కూడా ఏమవుతూ వస్తున్నారంటే నాశనం వైపుకు పరిగెడుతూ వస్తున్నారు. సృష్టికర్తను తెలియక మన యొక్క జీవితాల్లో మనం నాశనం అయిపోతూ వస్తున్నాం. రెండవదిగా మన యొక్క జీవితంలో మరి దేని వైపు మనం నశించిపోతున్నాము అంటే మన జీవితంలో శాంతి లేక, నెమ్మది లేక, అసమాధానములతో మన యొక్క జీవితంలో ఉండడం బట్టి మరి మన జీవితంలో ప్రతిదినము శాంతి లేదు, నెమ్మది లేదు. మరి మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి సమస్యలతోనే ఉంటూ వస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని సంతోషపెట్టక మన యొక్క జీవితాలలో దేవునికి దూరమైపోతూ శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక మన యొక్క జీవితంలో నాశనం వైపుకు వెళ్తున్నాం. అందుకనే ఈ యొక్క జీవితం ఎందుకు
అని చెప్పి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి విధానంలో చనిపోవడానికో, సూసైడ్ చేసుకోవడానికో, సముద్రంలోనో లేకపోతే ఏదో ఒక విధానంలో ఈ యొక్క దేవుడిచ్చినటువంటి శరీరాన్ని, ప్రాణాన్ని, సమస్తాన్ని మరి నాశనం వైపుకు నువ్వు తీసుకుని వెళ్తున్నావు. అది రెండవ మాట. దేవుడంటే గ్రహింపు లేక, ఎరుగక నాశనం అయిపోతున్నా. రెండవదిగా మన యొక్క జీవితాల్లో ఏదైతే శాంతి, నెమ్మది లేక మన జీవితాలను నాశనం వైపు చేసుకుందామనేటువంటి విధానంలో నాశనం అయిపోతూ వస్తున్నాం. మూడవదిగా దేవునికి దూరముగా, అంటే దేవుడేమో పరిశుద్ధుడు, మనము అపవిత్రులము. కాబట్టి దేవునికి మనకు మధ్య అగాధం ఉంది. కాబట్టి ఈ యొక్క అగాధమును మరి చేరుకోలేని విధానములో మరి మన యొక్క జీవితంలో దేవుని సమీపించలేని దూరంలోనే మనం ఉంటూ వస్తున్నాం. కాబట్టి దేవునికి దూరస్తులమై మన యొక్క జీవితంలో శాంతి లేక, మన యొక్క జీవితంలో మరి దేవుని ఎరుగక మనం నాశనం వైపు పరుగులెడుతున్నాం. 3 విషయాలు మీ ముందు ఉంచుతూ వచ్చాను. దేవుడు అంటే ఎరుగక, శాంతి, నెమ్మది లేక నాశనం అయిపోతూ, మూడవదిగా దేవునికి దూరంగా మనము వెళుతూ వస్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క మూడింటికి పరిష్కారం ఏమన్నా ఉందా అని వెతికితే ఒక భక్తుడు ఇలా సెలవిస్తూ వచ్చాడు. ఆయన పేరు మరి సైంటిస్ట్, ఆయన పేరు పాస్కల్. పాస్కల్ అనేటువంటి వ్యక్తి హృదయం గురించి ఒక మాట చెబుతూ వచ్చినాడు. హృదయంలో భయంకరమైన అనిశ్చిత ఉందట. అంటే హృదయము నిండాల్సిన దానిలో నిండలేదట. దేనితో నిండితే హృదయము నిండినట్టు అని ఆయన చెబుతున్నాడంటే, దేవుడు నీ హృదయంలో ఉంటేనే అది సంపూర్ణముగా నిండినట్టు. కాబట్టి ఆయన చెబుతున్నటువంటి మాట, పాస్కల్ చెప్పినటువంటి మాట, హృదయము అనిశ్చితితో నిండింది. దేనితో నింపిన, ఉదాహరణకు 3 గంటలు సినిమా కొరకు వెళ్ళి సంతోషిస్తే నీ యొక్క హృదయము సంతోషంతో నిండుతాదా? లేదా 5 అంగుళాల సిగరెట్ నీవు మరి త్రాగితే నీ హృదయము సంతోషంగా ఉంటుందా? లేదా మరి మన యొక్క జీవితంలో మరి 99 రూపాయలకే కోటరని ప్రకటించేటువంటి విధానంలో అది తాగితే మన యొక్క జీవితంలో సంతోషంగా ఉంటారా? లేదు 5 నిమిషాల సుఖం కొరకు మరి మరి ఈ యొక్క శరీరాన్ని అమ్ముకునేటువంటి విధానంలో వారికి దగ్గరకు వెళ్ళినప్పుడు నీలో సంతోషం ఉంటుందా? దేనిలోనూ సంతోషం ఉండదు. అక్కడ చెబుతూ వస్తున్నాడు, ఆ యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినదట. నిండే మోసపుచ్చుతుంది. ఆ హృదయంలోనికి మరి సంపూర్ణం అవ్వాలి అంటే, ఆ హృదయంలో ఎవరు ఉంటే సంపూర్ణం అవుతారంటే సృష్టికర్త అయిన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే నీ హృదయంలో ఉండాల. దేవునికి దూరంగా, అశాంతితో, దేవుణ్ణి ఎరగక మన యొక్క జీవితంలో నాశనం వైపుకు అడుగులు వేస్తున్నావు. కానీ నీ యొక్క జీవితంలో శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ యొక్క హృదయంలో ఏమి ఉందో మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ చెప్పబడుతుంది. లోపలి నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి జారత్వము, దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరిచేటువంటి విధానంలో ఉంటుందట. మనుష్యుని హృదయంలో పాపము
మరి క్రోధము, ఈర్ష్య, కపటము, ద్వేషము, అసూయ, మత్సరము, భయంకరమైనటువంటి విధానము ఈ యొక్క హృదయంలో ఉండగా ఎట్టి రీతిగా మనం దేవునికి చేరగలం? ఇవన్నీ మన హృదయంలో ఉంచుకొని దేవుని ఎవరో ఎలా కనుక్కోగలం? దేవుని శాంతి, నెమ్మది లేని వారంగానే ఉంటూ వస్తున్నాం కదా. అందుకనే నీ హృదయము నాకిమ్ము. ఆ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి, ఆ హృదయాన్ని పవిత్రపరచడానికి, ఆ యొక్క హృదయాన్ని శుద్ధీకరించడానికి మేకల యొక్కయో, కోళ్ళ యొక్కయో, గొర్రెల యొక్కయో రక్తము చేత ఎవరు శుద్ధీకరించలేరు గాని ఆ హృదయాన్ని శుద్ధీకరించేది 2024 సంవత్సరాల క్రితము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కాచిన ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా మాత్రమే మన యొక్క జీవితాలకు స్వస్థత, మన యొక్క జీవితాలకు పవిత్రత, మన యొక్క జీవితాలకు పరిశుద్ధత. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు, నా కుమారుడా రమ్ము. కాబట్టి ఎవరైతే ఆయన ఎదుకు వచ్చారో ఆయనను తన కుమారులుగా స్వీకరిస్తాడు. కాబట్టి ఏ ఒక్కరు నశించుట ఆయన చిత్తము కాదు. కాబట్టి మన యొక్క జీవితంలో మరి దేవుడు ఎట్టి రీతిగా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇవి ఎంత దుర్మార్గుడైనా, దేవునికి దూరస్థంగా కీడు చేస్తున్నా, దేవునికి గాయపరుస్తున్నా, దేవునికి ఆయాసపడుతున్నా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి పాప భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, రమ్మనే పిలుస్తున్నాడు. కాబట్టి నీ మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఆయనకు నీ మీద ప్రేమ ఉంది. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు యందు విశ్వాసముంచు ప్రతి వాడును, అక్కడ అంటున్నాడు, నశింపక 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 ఏమిస్తాడు అంటాడంటే నిత్య జీవం ఇస్తాడు. ఆయన ప్రేమ నిన్ను నాశనం నుండి తప్పించేదిగా ఉంటుంది. ఆయన ప్రేమ నీకు నిత్య జీవం ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి నీవెవరైనా భయంకరమైనటువంటి పాప పరిస్థితిలో ఉంటే దేవుడు పిలుస్తూనే ఉన్నాడు, నాలాంటి వాడిని కూడా ప్రేమిస్తాడా? భయంకరమైనటువంటి చెడు తిరుగులు తిరిగి ఏ ఒక్కరు ప్రేమించలేని విధానంలో, అసహించుకునే విధానంలో నీ యొక్క జీవితంలో ఉంటే నాలాంటి వాడిని కూడా దేవుడు ప్రేమిస్తాడా? అవును ప్రియుడా, నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. చాచిన గాయపడిన హస్తాలతో నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. ఉదయం అనక, మధ్యాహ్నం అనక, రాత్రి అనక ఎంతసేపు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఆయన తడుతూనే ఉన్నాడు. ఈ దినము ఆయన మాటలు ఇస్తూనే ఉన్నాడు. మరి దయతో స్వీకరించడానికి నీవు సిద్ధమా? ఆయనను నీ యొక్క హృదయంలో స్వీకరించు. ప్రభువా, నీవు నన్ను నిర్మించిన వాడువు, నీవు సృష్టికర్తవు, నీవు నిజమైన దేవుడువు, నా కొరకు రక్తమును కాచుతూ వచ్చినావు. నన్ను ఆ యొక్క రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి విమోచించి నన్ను నీ యొక్క కుమారుడిగా స్వీకరించు అంటే హక్కున చేర్చుకుని ఆయన దగ్గరకు వచ్చే దేవుడు. రెండవదిగా, నాశనమైనటువంటి మనలను పిలుస్తూ ఆయన తన రక్తం ఇచ్చి మరి నిన్ను కడిగి పవిత్రపరిచిన దేవుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడట. రెండవదిగా, ఆయన వెతుకులాటలో నీవు ఉన్నావు. మరి యొక్క దినము మరి ఆయన వెతుకుతూనే ఉన్నాడు నిన్ను. ఈ యొక్క శబ్దాంతము ద్వారా వెతుక్కుంటూనే వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానము చెప్పబడి వచ్చింది. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, అంటే 100 గొర్రెలు ఉన్నాయి. ఆ యొక్క 100 గొర్రెలు మరి మంచి మార్గంలోనే వెళ్తున్నాయట. ఒక్కటి మాత్రమే ఆ మార్గము నుండి తప్పిపోయిందట. తప్పిపోయినటువంటి ఒక్క గొర్రెను
అంటే నిన్నే. తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఆయన 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కొరకు వెతుకులాడుతూనే ఉన్నాడు. అనేక సందర్భాలలో ఇటువంటి మాటలు నీ వద్దకు చేరుతూనే ఉన్నాయి. నీవు కూడా గ్రహించగలవు. నిజమైనటువంటి దేవుడు మంచి దేవుడట యేసు ప్రభు అని నీవు కూడా గ్రహించే ఉండవచ్చు. నిజమే ప్రియులారా, ఈ యొక్క వెతుకులాటలో నీ ఉండబట్టి ఈ యొక్క దినాన ఈ మాటలు నీ వరకు వస్తున్నాయి. ఆయన వెతుకులాట ఎంతవరకు అంటే నిన్ను ఆ యొక్క తప్పుడు మార్గంలో ఉన్నటువంటి నిన్ను మంచి మార్గంలో పెట్టాలని, తప్పుడు యొక్క ఆలోచనలతో ఉన్నటువంటి నిన్ను మంచి ఆలోచన వైపు నడిపించాలని, నీ యొక్క పాదములు పాపము వైపుకు చెడుతనం వైపుకు నడుస్తూ వస్తున్నప్పుడు నీ యొక్క పాదాలు సరి అయినటువంటి మార్గంలో పెట్టాలని నిన్ను వెతుకుతూ నిన్ను సమీపిస్తూ అనేక సందర్భాలలో నీ వద్దకు వస్తూనే ఉన్నాడు. నీవు దూరంగా పారిపోతూనే ఉన్నావు. ఆ దేవుడు నాకొద్దు అని ఆయన మార్గమును వదిలి వెళుతూ వస్తున్నప్పుడు ఆయన సమస్తమును వదిలి పరమండలమును, దేవదూతల ఆరాధనను, పరలోకంలో మరి పై ఆకాశము పైన ఆయన సమస్త మహిమ కలిగిన వాడుగా దేవుడిగా ఉంటొస్తుండగా ఆయన సమస్తమును వదిలిపెట్టి రిక్తుడిగా తగ్గించుకొని ఆయన కన్య మరియ గర్భమున భూలోకానికి వచ్చి నీ వద్దకు వెతుక్కుంటూ వచ్చి నా కుమారుడా వస్తావా అంటే మరి నీ యొక్క సమాధానం ఏంటి? నిన్ను వెతుక్కుంటూ వచ్చినటువంటి దేవుడు, సమీపించడానికి ఇష్టపడేదని దేవుడు, నీతో కలిసి సంతోషించాలని ఆనందించాలని నీ వద్దకు వచ్చినటువంటి దేవుల్ని ధృవీకరిస్తావా? కాబట్టి ఒకవేళ నాశనం అయిపోయేటువంటి నిన్ను ఆయన వెతికి రక్షించి ఆయన ఏమి చేస్తాడంటే తన కుమారుడుగా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానము, ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయంలో అక్కడ జరిగిన సంఘటన ఒకటి ఉంది. అక్కడ అది చెప్పి ఆన్లోనే ఉంది. ప్రియులారా, అంతరాయానికి చిందిస్తున్నాం. దయచేసి ఒక్క 2 నిమిషాలు శ్రద్ధగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన గొప్ప ధనవంతుడట. ఇంకొక మాట ఆయన గురించి రాయబడుతుంది, పొట్టివాడట. ఆయన పేరే జక్కయ్య. జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన యూదుడు, అలాగే గొప్ప ధనవంతుడు, పొట్టివాడు. ఆయన వృత్తి ఏంటంటే రోమా సామ్రాజ్యానికి పన్ను వసూలు చేసేటువంటి అధికారి. అధికముగా పన్ను వసూలు చేసేవాడట. ఒక దినమున యెరూషలేము మార్గము గుండా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడికి వస్తున్నప్పుడు ఆయనను చూడాలని మేడి చెట్టు ఎక్కి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. చూస్తుంటే ఆయనే వెతుక్కుంటూ వచ్చి ఆయన వైపు చూచి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, దేవుడు ముందే నిన్ను నన్ను సమస్తమును ఎరిగిన దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. ఆయన అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము అంటే ఆయన దిగి వచ్చాడు. వచ్చిన తరువాత మరి చాలా సంతోషంతో ఆయనను తన ఇంటికి ఆహ్వానిస్తూ వచ్చినాడు. సంతోషంతో ఆయన ఇంటికి వస్తున్నప్పుడు ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చూస్తూ వచ్చినాడో ఆయన లో ఉన్నటువంటి తప్పు ఏంటో ఆయన గ్రహించినాడు. అధికముగా పన్ను వసూలు చేసినాను కాబట్టి నన్ను నేనుగా ఏమి చేసుకుంటానంటే నా ఆస్తి అంతటిలో సగము పేదలకు ఇస్తాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలుగా, అంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటే దరిదాపుగా 4 లక్షలు ఇస్తాను అని ఒప్పుదలలోనికి వచ్చినాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా యేసు ప్రభువును ఎప్పుడైతే చూస్తూ వచ్చామో మన పాప స్థితి, మన అన్యాయపు స్థితి, మన ఘోర పరిస్థితి
దేవుడు మనకు చూపించేవాడుగా ఉంటొస్తున్నాడు. ఆయన కూడా చూపించినప్పుడు ఆయన మనస్సాక్షి మారిపోయింది, ఆయన చూపు మారిపోయింది, ఆయన చేతలు మారిపోయాయి, ఆయన పనులు మారిపోయాయి, ఆయన ఆలోచన విధానం మారిపోయింది. మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే యేసు ప్రభు మన యొక్క హృదయంలో వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యం అది. కాబట్టి మన యొక్క జీవితంలో నీ యొక్క జీవితమును మార్చడానికే యేసుక్రీస్తు వారు వచ్చినాడు. మంచివారము కాదు, చెడ్డ బ్రతుకుల్లో ఉన్నటువంటి మనలను ఎప్పుడైతే నీ ఇంటిలోనికి నీ హృదయంలోనికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ఆహ్వానిస్తూ వచ్చినావో అక్కడ అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే అంటూ నేడు ఈయన ఇంటికి రక్షణ వచ్చిందట. దేవుడి నుంచి రక్షణ అంటే పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి విడిపించి మోక్షము చేరడానికి. ఆ రక్షణ నీ కుటుంబానికి కూడా అవసరం, నీకు కూడా అవసరం. నీ హృదయంలోనికి వస్తానటువంటి దేవుడు నీ ఇంటిలోనికి కూడా వస్తానని చెబుతూ వస్తున్నాడు. నీవెవరమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఎంత స్థాయి వ్యక్తివైనా ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంట్లోనికి ఆహ్వానిస్తావా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మీ ఇంటికి రక్షణ వస్తే సంతోషము, సమాధానము, ఒకానొక దినాన మీ ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యములో, వైకుంఠములో, మోక్షములో, పరలోకములో చేరే మార్గం ఆయనే. నీ యొక్క హృదయమును తెరు, నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించు, నీ కుటుంబంలోనికి కూడా ఆహ్వానించు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించి నీ హృదయంలో నివసింపగోవడానికి ఆయన ఇష్టపడుతుండగా ఆహ్వానించు. ఆయన ప్రియ కుమార్తెగా స్వీకరించి గొప్ప మేలు. ఈ లోకంలో నశించిపోతాం, నాశనం అయిపోతుంది. ఈ లోకమంతా నశించినది, నాశనం అవ్వనిది ఎవరు అంటే పరలోకము, వైకుంఠము, మోక్షము నాశనం అవ్వదు, దేవుడు నాశనం అవ్వడు. నీవు నేను దేవుని యందు నమ్మిక ఉంచితే, ఆయన రక్త ప్రోక్షణకు వచ్చి విశ్వాసముతో రక్షింపబడితే నీకు నిత్య జీవము, ఆయనతో యుగయుగాలు ఆ యొక్క వైకుంఠములో, మోక్షములో ఉన్నటువంటి, పరలోకములో ఉన్నటువంటి గొప్ప ధన్యత నీ వదిలిపెట్టుకోకు. నేను వెతుకుతూనే ఉన్నాడు. ఈ దినము కూడా నీ వదిలేస్తే ఎప్పుడో నిన్ను కూడా వెతుకుతాడు. అదే ఆశతో మేము మీ మధ్యకు వచ్చి ఈ మాటలు చెబుతూ ఉన్నాం. దయతో స్వీకరించి అంగీకరించాల్సిందిగా కోరుతున్నాం.